తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. గజ్వేల్ నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా శ్రీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొదటి రోజు నామినేషన్ల పర్వం మొదలైంది. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతా ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి కల్పన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపాలిటీ చెత్తను తమ నివాసాల వద్ద వేయొద్దని గ్రామస్తులు నిరసన చేశారు. రహదారిపై బైఠాయించి వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ చెత్త లారీలను అడ్డుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నివాస స్థలాల మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే తాము ఇల్లు ఎలా ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గొల్నాక డివిజన్ బీఆర్ఎస్ ఉద్యమకారుడు లింగం గౌడ్ సంతాప సభలో ఆయన పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. లింగం గౌడ్ అకాల మరణం పార్టీ శ్రేణులను కలిచివేసిందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నంద్యాల మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తన రైస్ మిల్ వ్యాపారానికి భీమరాయుడు అడ్డు వస్తున్నాడని వీరన్న హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. 10 మంది నిందితులను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు ఎస్పీ. అనకాపల్లి జిల్లా కొత్తపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 20 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన అసైన్ చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జల్లి విల్సన్ డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపులను తక్షణమే నిలిపివేయాలన్నారు. ఈ మేరకు భూపరిపాలన కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట మిర్యాలగూడ రోడ్లోని రైస్ మిల్లో కాలిన బూడిద కుప్ప ఒక్కసారిగా 4 కార్మికుల మీద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కోదాడులోని శ్రీరంగాపురం వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. కూటమి పాలనలో పదవులు పొందిన వారు ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని అమలాపురం ఎంపీ గంటి